నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎంఓబి సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇదివరకే మొత్తం 6 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అందులోని ఇంపార్టెంట్ క్వశ్చన్లు పేపర్ ప్యాటర్న్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇందులో కేవలం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎంఓబి సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకుందాం. మొత్తంగా 5 యూనిట్లు ఉండడం జరిగింది. 5 యూనిట్లలో మీరు ఏవైనా 4 యూనిట్లు నేర్చుకోండి. 5th యూనిట్, ఫస్ట్ యూనిట్ చాలా సింపుల్గా ఉంటాయి. వీటిని చూసిన తర్వాత మిగతా యూనిట్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి యూనిట్లో 5 క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన వాటిని పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. యూనిట్ వైజ్గా మీకు స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని చెప్తా, వాటిని టిక్ చేస్తూ లేదా రాసుకుంటూ నేర్చుకోండి. సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ బిహేవియర్కి సంబంధించినటువంటి యూనిట్ వైజ్గా మొత్తంగా ఉన్నటువంటి అన్ని యూనిట్లకు సంబంధించినటువంటి వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్లను మీకు స్క్రీన్ మీద చూపిస్తూ స్క్రోల్ చేస్తాం. నేను యూనిట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ విధంగా ఏదైతే వేరే ఐఎంపీ అని ఇచ్చినామో ఆ విధంగానే ఆ క్వశ్చన్లను ఎక్కువ నేర్చుకోండి. మీరు వీటిని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకుంటే అక్కడి నుంచి అయినా తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తంగా 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది ఎంఓబికి సంబంధించి. మిగతా అన్ని సబ్జెక్టుల వీడియోలు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటిని చూస్తూ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ యూనిట్కి సంబంధించి 5 క్వశ్చన్లు ఉండడం జరిగింది. స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్. అట్లాగే సెకండ్ క్వశ్చన్ కామెంట్ ఆన్ ద డిఫరెంట్ మేనేజరియల్ ఫంక్షన్స్ అండ్ ద రోల్స్ అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద హెన్రీ ఫయల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మేనేజరియల్ అప్రోచెస్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్సెస్ అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ హ్యూమన్ రిలేషన్ అండ్ ఇట్ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది. ఇందులో హెన్రీ ఫయల్స్ ప్రిన్సిపల్స్ అనేటటువంటిది. అట్లాగే బేసిక్ క్వశ్చన్ డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లాగే వేరియస్ మేనేజరియల్ అప్రోచెస్ ఎట్లా ఉంటాయి అనేటటువంటి దాని మీద ఈ క్వశ్చన్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యూనిట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్లు. ఇక యూనిట్ 2కి సంబంధించి మొత్తం 6 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. డిస్కషన్ మేకింగ్ మీద ఈ క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ కావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్ మేకింగ్ అనేటటువంటి ఫస్ట్ క్వశ్చన్. అట్లాగే డిఫైన్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ ఫ్యూచర్స్ అనేటటువంటిది. అట్లాగే థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వై డిస్కషన్ మేకింగ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ మేనేజర్. ఇది గుర్తుంచుకోండి. అట్లాగే వాట్ ఈజ్ బౌండెడ్ రేషనాలిటీ అండ్ హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ఎంఓబి. అట్లాగే వై డస్ ద కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ డిజాల్వ్ ఇన్ ఆర్గనైజేషనల్ మేనేజర్స్. అట్లాగే వాట్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అండ్ హౌ ఈజ్ ఇట్ ఫంక్షనింగ్ ఇన్ ఎంఓబి. ఇక్కడ ఎంఓబి అంటే ఏంటి, మళ్ళీ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. యూనిట్ 3కి సంబంధించి మొత్తం 6 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. మొట్టమొదటి క్వశ్చన్ అట్లాగే 6 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ బిగ్ 5 పర్సనాలిటీ ట్రేడ్స్ అనేటటువంటిది. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ మోటివేషనల్ థియరీస్ ఆర్ ఇన్ ఎంఓబి అండ్ డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. డిఫరెన్షియేట్ బిట్వీన్ పెర్సెప్షన్ అండ్ అట్రిబ్యూషన్ అనేటటువంటి క్వశ్చన్. మొత్తంగా ఒక 4 లేదా 5 క్వశ్చన్లు వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి యూనిట్లో. అంటే 5 కన్నా ఎక్కువ ఉంటే ఒక 4 క్వశ్చన్లు నేర్చుకోండి. యూనిట్ 4కు సంబంధించినటువంటి మొత్తం 5 క్వశ్చన్లు ఉండడం జరిగింది. ఇందులో ఆర్సే బ్లాన్ చార్ట్ మోడల్ అనేటటువంటి 5th క్వశ్చన్. అట్లాగే డిఫరెన్షియేట్ గ్రూప్ డైనమిక్స్ అండ్ టీమ్ బిల్డింగ్ అనేటటువంటి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. అట్లాగే వై డస్ కాన్ఫ్లిక్ట్ అరైజ్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్ అండ్ హౌ ఇట్ కుడ్ బి డిజాల్వ్డ్ అనేటటువంటి క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. అట్లాగే వాట్ ఆర్ ద వేస్ అండ్ మీన్స్ ఇన్ మెయింటైనింగ్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటటువంటిది. అట్లాగే వై డస్ ద లీడర్షిప్ కన్సిడర్ యాజ్ ఏ ప్రైమ్ క్వాలిటీ ఇష్యూ ఇన్ ఎంఓబి అనేటటువంటి క్వశ్చన్. వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 5th యూనిట్కి సంబంధించినటువంటిది మొత్తం 5 యూనిట్లలో 5th యూనిటే సింపుల్గా ఉండడం జరుగుతుంది. ఇందులో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్లో మీరు ఒక 5 వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆర్గనైజేషనల్ కల్చర్ అండ్ క్లైమేట్ అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే సెకండ్ క్వశ్చన్ కంపేర్ అండ్ కాన్స్ట్రాక్ట్ స్ట్రెస్ అండ్ టెన్షన్. స్ట్రెస్ టెన్షన్కి సంబంధించినటువంటి భేదాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ కంపేర్ చేస్తూ రాయాలి. అట్లాగే వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్ అండ్ హౌ ఈజ్ టు బి అడ్రస్డ్ అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ ప్రాసెసెస్. అట్లాగే హౌ కెన్ వి ఐడెంటిఫై ద
బిహేవియరల్ ప్యాటర్న్స్ ఆఫ్ మాడిఫికేషన్స్ ఇన్ ఆర్గనైజేషన్స్, అట్లాగే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద లెర్నింగ్ ఆర్గనైజేషన్ అండ్ దేర్ ఆబ్జెక్టివ్స్ అనేటటువంటి 6 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. వీటిని చూడడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఎంఓబి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు. వీలైనన్ని సబ్జెక్టుల పీడిఎఫ్లు దండు వెంకట్రామ్లు అనే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే అందులో నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రామ్లు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.